ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. హల్లెలూయా. ముఖ్యంగా మరి దైవ సేవకునికి సేవకురాలకి మేము అనేక రోజుల కింద పరిచయము. దేవుడు వారితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే బాధ్యత నాకు ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మరి ఈ సంఘంలో మాట్లాడడానికి, దేవుని యొక్క వర్తమానాన్ని మీతో కలిసి పంచుకునడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యతకై దేవాతి దేవునికి వందనాలు. హల్లెలూయా. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ సంఘంలో దేవుడు దైవ సేవకుని నియమించి మరి ఎందుచేత ఇక్కడికి పంపించిండా అని కొన్ని సంవత్సరాల కింద నేను అనుకున్నాను. కానీ ఇంతమంది మధ్యలో దేవుడు దైవ సేవకుని వాడుకుంటున్నాడు. అందుకు దేవునికి వందనాలు. హల్లెలూయా. మీరు అదృష్టవంతులు, మీరు సంతోషము. ఎందుకంటే ఇంత మంచి ఇన్స్ట్రుమెంట్స్, ఇంత మంచి ఫెసిలిటీ అన్ని సంఘాలలో లేదు. కేవలం నాకు ఈ కీబోర్డ్ని చూస్తేనే అర్థమైంది. 2,50,000 రూపాయలు ఇది. మా ఆఫీస్లో ఇదే వాడతారు. ఇంత సౌండ్ సిస్టమ్, ఇంత ఎక్విప్మెంట్ మీ అందరి కోసం తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలియదు. కానీ ఇంత కష్టంతో మీ అందరితో ఈ పరిచర్యలో వాడబడుతున్న దైవ సేవకునికి నేను కృతజ్ఞతనై ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి ఈ రీతిగా దేవుడు సేవకుని వాడుకుంటున్న విధానానికై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమందికి దేవుడు తెలుసు? దేవుడు ఎందరికి తెలుసు? అందరికి తెలుసు కదా. ఓకే, చాలా మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. దానికి ఎంతో సంతోషం అనిపిస్తుంది నాకు. సరే, ఏదేమైనప్పటికీ కొంచెం టెక్నికల్గా అది రావట్లేదు, నా సిస్టమ్కి అది సపోర్ట్ చేయట్లేదు. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి, అసలు దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి మీ అందరికి కూడా తెలుసు. కానీ ఒక కొత్త దేవుణ్ణి లేక నిజమైన దేవుణ్ణి పరిచయం చేయాలని ఆశతో మరి హైదరాబాద్ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం నేను రావడం జరిగింది. నా జీవితంలో జరిగిన క్లుప్తమైన సాక్ష్యం చెప్పి నేను ముందుకు వెళ్తాను. నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రులకు 6 సంతానం. 6లో 4 మాత్రమే బ్రతికున్నాం. 2 అన్నయ్యలు చనిపోయిన తర్వాత 2 అక్కలు, దాని తర్వాత 2 అన్నలు చనిపోయిన తర్వాత నేను పుట్టిన. అప్పుడు మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి దేవుడిచ్చిన దానమని, దేవదానమని నాకు పేరు పెట్టుకున్నాను. హల్లెలూయా. మాది హైదరాబాద్ ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మా ఇల్లు. మా డాడీ బ్రూక్బాండ్ టీ ఫ్యాక్టరీ, రెడ్ లేబుల్ ఛాయ్ తాగుతాం కదా, తాజ్ మహల్ ఛాయ్, ఆ ఛాయ్ కంపెనీలో ఆపరేటర్గా పనిచేసినాడు. ఆయన మరి ఎంతో భయభక్తులతో పెరిగిన మనిషి నన్ను ఉన్నతమైన చదువులు చదివించాలని హైదరాబాద్ ప్రాంతంలో నన్ను జాయిన్ చేసినప్పుడు నేను 20 కిలోమీటర్లు ప్రయాణం చేసేటప్పుడు నా తల్లిదండ్రులు చాలా దూరం ఉంటారు కాబట్టి నేను విచ్చలవిడిగా నేను పెరగడం జరిగింది. ప్రతి దినము కూడా తల్లిదండ్రులకు తెలియని విషయాలన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో వివిధ రకాల మనుషులతో నేను తిరుగుతాను కాబట్టి వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్న వ్యక్తిగతమైన విషయాలు నాకు నేర్పించేటప్పుడు నేను నేర్చుకున్నాను. అంతేకాకుండా మరి
వారితో సహవాసంలో ఉంటూ మా డాడీ నాకు ₹1,00,000 ఇస్తే దాన్ని నేను చాలా డబ్బులు దాన్ని తయారు చేసిన. ఎందుకంటే నేను నా తల్లిదండ్రులు ఏమో దేవుడిచ్చిన దానం అని దేవదానం అని పేరు పెట్టి సేవలో వాడుకోవాలనుకున్నారు. కానీ నా ఇష్టానుసారంగా నేను ఎక్కడి వరకు ఎదిగినానంటే 2021 సంవత్సరంలో మీకు అందరికీ తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారితో పక్కన కూర్చొని ఒక సభ చేసిన నేను. హల్లెలూయా. ఆ స్థితి వరకు నేను వెళ్ళిపోయినా. అంటే నేను ఎక్కడికి పోయినానంటే నా తండ్రి ఆశ, నా తల్లిదండ్రుల ఆశ వేరు, నా ఆశ వేరు, నా కోరిక వేరు. కానీ దేవుని తలంపులు ఎప్పటికైనా నెరవేరుతాయి. అనే వెతుకుతున్న సమయంలో మరి నేను 9th క్లాస్లో కట్టుకున్న రూమ్, ఒక 500 గజాల స్థలంలో చిన్న రూమ్ నేను కట్టుకున్న 9th క్లాస్లో. ఎందుకు కట్టినో తెలియదు, కానీ దేవుని ప్రతి చిత్తం మీ అందరి పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మీకు తెలియదు, కానీ దేవుడు ముందుగానే దాన్ని సిద్ధపరిచినాడు. నేను 9th క్లాస్లో ఇలాంటి రూమ్ ఎందుకు కట్టినో నాకు తెలియదు. నేనే మేస్త్రిని, దానికి అసలు మేస్త్రి పని తెలియదు, కానీ నేను కట్టుకున్న ఆ గదిలోకి పోయి నేను ప్రార్థన చేసిన, అయ్యా నువ్వు కనుక నిజంగా కనుక దేవునివి అయితే ఈ కష్టాలన్నీ తీసేయి నాకని. అప్పటి వరకు క్రైస్తవునిగా పెరుగుతూ 2001లో బాప్తిజం కూడా తీసుకొని ఇంకా నా స్థితిలో నేను అట్లనే ఉన్నా. కానీ 2018వ సంవత్సరం కోవిడ్ కంటే ఒక్క సంవత్సరం ముందు పూర్తి రక్షణలోకి వచ్చిన. హల్లెలూయా. 2018వ సంవత్సరము దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం లేక 2వ వచనం. మీరు కనుక చూస్తే అక్కడ ఎవరైనా మైక్ తీసుకొని చదవండి ఆ వాక్యాన్ని. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆమేనండి. ఈ వాక్యము నేను చదివిన మొట్టమొదటిగా నా లైఫ్లో బైబిల్ క్రిస్టియన్గా పెరిగినప్పుడు చాలా వాక్యాలు నాకు గుర్తున్నాయి, కానీ నిజంగా ఆత్మీయంగా నేను చదివిన మొదటి వాక్యం ఇది. అందులో నుంచి దేవుడు నాతో మాట్లాడినాడు. ఆ మాటలు కనుక మీరు చూస్తే నా ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎవరు అని నేను అడిగినా మీరందరూ కూడా నాకు తెలుసు అని చెప్పినారు. ఆ దేవుడు ఎవరు అని అంటే యేసయ్య అని మనం అందరం చెప్తాం. ఆయన ఎలా ఉంటాడు అని అంటే ఆయన ఒక రూపంలో మనం చూస్తాం, ఆ వైట్ వస్త్రాలు వేసుకొని అవన్నీ మనం బొమ్మలు చూస్తేనే మనకు తెలుసు. కానీ నిజానికి నీ శరీరంగా నువ్వు ఆ అనుభవం పొందినవో నాకు తెలియదు, కానీ నేను పొందిన ఆ అనుభవాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీకు దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని ఒకవేళ ఉంటే ఆత్మీయంగా ఈ క్షణంలో కనుక మీరు కనుక చూస్తే ఈరోజు మీరు దేవుని చూసి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క విషయాన్ని కనుక మనం చూస్తే ఆది అందంట భూమి ఆకాశం శూన్యంగా ఉంది, అంటే ఏమీ లేదు అక్కడ. మీరు కళ్ళు మూసుకోండి ఒకసారి. కళ్ళు మూసుకుంటే మీకు ఏమైనా కనబడుతుందా? మీరు ఊహించుకుంటే తప్ప మీకు ఏమీ కూడా కనపడతలేదు. అదే శూన్యం. ఆ శూన్యంలో దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ఆత్మ అల్లాడుచుంది అన్నట్టు. హల్లెలూయా. ఆ ఆత్మ అల్లాడుచున్న సమయంలో నాకు వచ్చిన ప్రశ్న, అయ్యా ఈ ఆత్మ ఏంటి? ఈ ఆత్మ ఏంటి? ఎందుకు అల్లాడుతుంది? ఒకవేళ మనం కనుక చూస్తే శూన్యంలో వెలుతురు లేదు, భూమి లేదు, ఏమీ లేదు, కానీ ఆత్మ అల్లాడుచున్నదనే వాక్యం ఉంటుంది. హల్లెలూయా. నాకు వచ్చిన ప్రశ్న, శూన్యంలో ఆత్మ ఎందుకుంది, ఎందుకు అల్లాడుతున్నది అన్నప్పుడు నేను అనేకమైన ప్రసంగాల దైవసేకుల ద్వారా విన్నా ఆత్మ ఎందుకు అక్కడ సంచరిస్తుంది, ఎందుకు తిరుగుతుంది అని. నేను ఆ ఆత్మను గురించిన విషయాలు తెలుసుకున్నాను ఆశపడ్డప్పుడు దేవుని యొక్క వాక్యం చేత నేను బలపడుతూ, మరి ఆత్మ ఎలా దేవుడు ఏమేం చేసినాడని మాకు ఒకవేళ మాది ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం చూస్తే దేవుడు మొట్టమొదటిగా భూమిని ఆకాశంను చేసినట్టు చూస్తున్నాం. హల్లెలూయా. ఇవి మనమందరం కూడా సండే స్కూల్ నుంచి నేర్చుకుంటూ వస్తున్న విషయాలు. 7వ రోజు మరి అక్కడ ఒక వింత జరిగినట్టుగా చూస్తాం. దేవుడు 6 దినాలు
చేసినప్పుడు వాటిని ఏం చేసిండంటే ఇది చేసిందనేసి ఆయన సంతోషపడ్డట్టుగా చూస్తున్నాం. 7వ దినమున మరి అదే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి వాని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా. సృష్టిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నప్పుడు ఏమీ లేదు. అక్కడ దేవుని యొక్క ఆత్మ అల్లాడుతుంది, గాలిలో అల్లాడుతుంది అని అన్నాడు. అక్కడ గాలి ఉండేనా? గాలి ఏమీ లేదు, అక్కడ అల్లాడుతుంది ఆత్మ. ఆత్మ అల్లాడుతున్న ఆత్మని దేవుడు నేల మట్టిని తీసుకొని ఒక శిల్పంలాగా ఒక మనిషి లాంటి ఆకారంను చేసి ఆ మనిషి యొక్క మట్టిలోకి ఆయన చేసిన ఆ డిజైన్లో ఈ నాసికారంధ్రం అంటే మనం ముక్కు అంటాం కదా, అందులో నుంచి వాయువును ఊదిండంట. నేను ఈ సంఘానికి రాగానే ఇక్కడ ఉన్న వాక్యాన్ని చదివిన. హల్లెలూయా. ఈ వాక్యం మీదనే ఈరోజు మాకు టాపిక్. అక్కడ ఏముంది అని అంటే ఒక విషయము ఆయన యొక్క ఆత్మలో నుంచి ఆ మట్టిలోకి ట్రాన్స్ఫర్ అయింది. అది ఏమైంది అని అంటే జీవవాయువును ఊదిండంట. హల్లెలూయా. ఏమైంది? అక్కడి నుంచి ఒక వాయువును ఊదిండి. ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నా ఇక్కడ. ఈ మాట నా నోటి నుండి ఈ మైక్లోకి పోయి ఈ మైక్లో నుండి సౌండ్ అందులో నుంచి నా పడుతుంది. హల్లెలూయా. ఒకవేళ ఈ మాటనే కనుక ఇందులో కనుక పోకుంటే మీకేమైనా అర్థమవుతుందా? లేదు. అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఇక్కడి నుండి ఇట్లానే వెళ్తుంది. అట్లనే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ ఆ మట్టిలోకి వెళ్ళిందంట. హల్లెలూయా. ఆ మట్టిలోకి పోగానే ఏమైందంట? అక్కడ జీవ ఆత్మ అయిందంట. మీ అందరిలో ఆత్మ ఉంది ఇలా. హల్లెలూయా. ఉందా ఆత్మ? ఎక్కడుంది? ఎక్కడుంది ఆత్మ? శరీరంలో, తలలోనా, కాళ్ళలోనా, లేక చేతుల్లోనా? శరీరం అంత ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఎలాంటిది అని అంటే, ఈరోజు నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని యొక్క ఆత్మ ఈ ప్రపంచమంతా ఉన్నది. హల్లెలూయా. ఏ రీతిగా ఉందంటే ఆయన ఒక మాట పలకగా ఆ మాట చేత ఇది కలుగునుగాక అంటే కలిగింది. హల్లెలూయా. ఈ మాట చేత, ఈ కృప చేత ఈరోజు నేను మనమందరం కూడా ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఈ మాట చెప్పున జరిగినవన్నీ కూడా అయినాయి. కానీ ఈరోజు నీ మాట ఏంటి? ఈరోజు నువ్వేం పలుకుతున్నావు? నీ నోట అడిగినవన్నీ అయిన మాటలు, నీ నోట పలుకుతున్న మాటలు ఈరోజు అవే జరుగుతున్నాయి. హల్లెలూయా. నా జీవితంలో ఎందుకు మంచి పని జరుగుతలేదనంటే నీ నోరే కారణం. హల్లెలూయా. నీ నోట ఏవైతే నువ్వు మాట్లాడుతున్నావో అదే నీ పట్ల జరుగుతుంది. ఇది నాకు జరుగుతో లేదో అన్నావా అంటే కథం కాదు. అవునా? ఇది కలుగుతుంది, ఇది కలుగును గాక. దేవుడు నీకు అంత శక్తినిచ్చినాడు, అంత బలమునిచ్చినాడు నీకు. దేవుని యొక్క సొంత ఆత్మను నీలో ఊదినప్పుడు, నీ ఆత్మ నీ శరీరంలో నీకు ఎక్కడున్నదో నీకు తెలియనప్పుడు, నీవు దేవుని స్తుతించి ఆరాధించిన నీ నోరు, ఈరోజు నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నా ప్రియ సహోదరుడా సహోదరి, మనుషులమైన మనము అందరం కూడా పాపలమే. కానీ దేవుడిచ్చిన కృపచేత మనల్ని మనము సరి చేసుకునే విధంగా దేవుడు మనకిచ్చిన వాక్యం. ఈరోజు ఈ వాక్యంను కనుక చూస్తే, ఈ వాక్యంలో ఉన్న మాటలను ఎత్తిపట్టి మాట్లాడుతున్న విషయాలు అనేకులు. కానీ ఇదంతా జరిగిన కథ, జరగబోయే కథ. ఇది రాపిచ్చున్నాడు దేవుడు. ఈ మాటలను తీసుకొని అనేక విధాలుగా అనేక మంది మాట్లాడుతున్నారు. వారి మాటల చొప్పున వారికి జరుగునుగాక. ఆమేన్. అయితే నేను మీతో పంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క మాట ద్వారా ఒక విషయము ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయం ఆలోచన చేస్తున్నానంటే, నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ని.
నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు ఎలక్ట్రికల్ విషయంలో ఒక వైర్ ద్వారా ఎక్కడో రామగుండంలో ఎక్కడో కరెంటు ఉత్పత్తి అయ్యి ఒక వైర్ ద్వారా ఇక్కడికి వచ్చి ఆ స్విచ్ వేస్తేనే లైట్ వెలుగుతుంది, ఆ స్విచ్ వేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది. అలా దానికి కనెక్టివిటీ ఉంది. కానీ ఇక్కడ ఒక సేవకుడు ఒక ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకో ప్రాంతంలో మేలు జరుగుతుంది. హల్లెలూయా. ఎలా జరుగుతుంది అనే నా ప్రశ్న. అయ్యా, ఆ సేవకుడు అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఇట్లా మరి ఆ స్వస్థత జరుగుతుందన్నప్పుడు దేవుడు క్లుప్తమైన సమాధానం నాకు అనుగ్రహించినాడు. నా మాట ట్రాన్స్ఫర్ అయ్యేది జరిగింది. సేవకుడు మాట ఆ ట్రాన్స్ఫర్ అయ్యి ఆ మనిషికి తాకదా? హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఈరోజు నీ బంధువుల గురించి, నీ రక్త సంబంధుల గురించి, నీ ఇరుగు పొరుగు వారి గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు తెలియదు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈరోజు మీతో మాట్లాడుతున్నది. నీ నోటి మాట ఏ రీతిగా ఉంది? ఇందాక నేను ఇక్కడ కూర్చున్నప్పుడు కృప వెంబడి పాట పాడుతున్నప్పుడు ఇక్కడ ఎవరైనా కృప లేక కరుణ అనే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఓకే. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క కృప గురించిన ఆనందం మనకు కావాలని ఎంతగానో ఆశపడుతుంటాం. దేవుని యొక్క చిత్తం మనకు కావాలని మనం ఎంతగానో ఆశపడుతుంటాం. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ నేల మట్టిని తీసుకొని అందులో వాయువును ఊదినప్పుడు అది జీవాత్మయం. ఈరోజు నీ శరీరము, నా శరీరం, మన శరీరం గాలి లేకుండా ఉండగలదా? ఉంటుందా? ఒక్క క్షణం కూడా ఉండదు. గట్టిగా ముక్కు మూసుకుంటే అవుట్. అలాంటి శక్తిని దేవుడు ఇచ్చినాడు. నీ ఆత్మ ఏడుందంటే గాలిలో ఉంది, ప్రపంచం మొత్తం ఉంది. హల్లెలూయా. నీ మాట కనుక నువ్వు ట్యూన్ చేసుకొని నువ్వు కనుక సరిహద్దులో కనుక నువ్వు ఉంటే దేవుడు నీ పట్ల అనేకమైన మేలు చేయబోతున్నాడు. మరి ఒకవేళ చాలామంది నేను మాటలు చిన్నప్పుడు నేను వినేవాడిని. ఆ గాలి ఇలా 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 తిరుగుతుంటూ సుడిగాలిలాగా తిరుగుతుంటే తల్లిదండ్రులైన వారు, అరే పోకురా అక్కడ సైతాన్ వచ్చింది అంటే నేను విన్న మాట అది, అక్కడ సైతాన్. కానీ దేవుడు అనేక విధాలుగా గాలిని వాడుకున్న విషయాలను బైబిల్లో పొందుపరిచి ఉన్నాడు. ఈరోజు నేను మాట్లాడబోయే విషయము గాలిని గురించిన విషయం మీతో మాట్లాడబోతున్నాను. మీ వాక్యం ఇక్కడ ఉన్న చదవండి ఒకరు ఎవరైనా. ఆ మాట దేని ద్వారా వస్తుంది? గాలి ద్వారానే వస్తుంది. ఆయన యొక్క కృప గాలిలో నుండే వస్తుంది. అవునా కదా? ఆ కృప నీకు గనక కావాలనుకుంటే ఒకవేళ అకస్మాత్తుగా గనక అక్కడ ఇక్కడ గాలి నీకు తాకుతుంటే, అరే ఏం గాలి తాకిందిరా నీకు ఇట్లా తయారైనావు నువ్వు అని అంటారు. తెలంగాణలో అంటారు, ఇక్కడ అంటారో తెలియదు కానీ మా దగ్గర అంటారు, ఏం గాలి తాకిందిరా నీకు ఇట్లా అయిపోయినావు అని. దేవుని యొక్క పరిశుద్ధాత్మ గాలి తాకాలి ఈరోజు మనందరికీ. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ వాయువు లాంటిది. మరి ప్రసంగి గ్రంథం ఒకవేళ చూస్తే అక్కడ 14వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే గాలినంట ఎవరన్నా గుర్తు పట్టేవాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయాడు. చాలా అర్థం ఉంది ఈ విషయంలో. గాలిని ఎవరన్నా గుర్తుపడతారా? కనబడుతుందా అది? మరి దేవుడు కనబడతాడా మీకు? హల్లెలూయా. సందేహపడకండి. ఏ సమాధానం మీకు చెప్తే అదే చెప్పండి. ఎందుకంటే మనసులో ఒకటి ఉండి మనం పలకకపోతే అది కాదు. దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు మీతోనే మాట్లాడిపిస్తాడు. దురాత్ముడు మాట్లాడిపిస్తాడు, దేవుడు కూడా మాట్లాడిపిస్తాడు. అందులో మేలైనది మనం ఎంచుకోవాలా. ఎప్పుడు కూడా దేవుని యొక్క సావాసంలో ఉంటే సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. నీకు సైన్ అదే కదా, సిగ్నేచర్ అదే. ఎప్పుడైతే కష్టపడి పని చేస్తుంటావో అదే దేవుని యొక్క పని. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి అంటే దేవుడు ఈ లోకానికి వచ్చి అందరినీ బాగు చేస్తుంటేనే ఆయనను బాగా శిక్షించారు. ఈరోజు క్రైస్తవులకు కష్టాలు వస్తున్నాయంటే అది తప్ప? ఆయనకు జరిగిందే ఇప్పుడు మనకు కూడా జరుగుతుంది. హల్లెలూయా. క్రైస్తవునికి కష్టం రాక తప్పదు. అది దేవుని యొక్క వాక్యమే సెలవిచ్చింది. కానీ మనం ప్రార్థన ఏం చేస్తాం? కష్టం రావద్దు తండ్రి అని ప్రార్థన చేస్తాం. దేవునిలా నువ్వు ఉండాలి అని అనుకుంటే ప్రసంగి గ్రంథంలో చూసినట్టుగా గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు అనే వాటను మనం చూస్తున్నాం. గాలిని మనం కనిపెట్టలేని స్థితిలో మనం ఉన్నాం. కానీ దాని యొక్క
దాన్ని మనం ఏం చేస్తామంటే ఆస్వాదిస్తాం. ఒక మంచి చల్లటి గాలి వస్తే ఒక విషయాన్ని మనం చూస్తాం కదా. నేను కూడా మరి ఆ సమయంలో నేను ఎప్పుడైతే ప్రార్థన గదిని చేసుకున్నానో అందులో చేసిన మొదటి ప్రార్థన నేను దేవుణ్ణి అడిగింది, అయ్యా ఈ వాక్యం అంతా నేను చదివినా, మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చదివినప్పుడు నేను అడిగిన ప్రశ్న దేవుణ్ణి, అయ్యా ఇది కనుక నిజమే అయితే, నువ్వే కనుక దేవునివి అయితే నేను కూడా అడుగుతా. ఆ సేవకుడు కాదు అడిగింది, నేను అడుగుతా, నువ్వు స్వస్థత పరచాలని నేను దేవునితో ఒక ఛాలెంజ్ చేసుకున్నా, తెలియక చేసుకున్న ఛాలెంజ్. హల్లెలూయా. నేను ఒక యూట్యూబ్ ఛానల్ని పెట్టినాను. ఆ సమయంలోనే కోవిడ్ కంటే ముందు 2018వ సంవత్సరం ఆగస్టు 2వ తారీఖు మరి నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసినాను. ఎందుకంటే ఒక కసితోనే ఉన్నా, నేను బాధలలో ఉండే కదా, ఎటు నేను బయటికి వెళ్ళలేని స్థితిలో ఆ ఒంటరిగా ఆ ప్రదేశంలో ఆ రూమ్లో ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు, నువ్వెందుకు ప్రార్థన చేయవు వేరే గురించి అని అడిగినప్పుడు నేను ప్రార్థన చేస్తే అవుతుందా అని నాకు సందేహం, మీలాగానే నాకు సందేహం ఉండి నేను ఒక యూట్యూబ్ ఛానల్ని పెట్టినాను. దాని పేరు విండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గాలి. అదే ఇంకా వేరే వర్షన్స్లో చూస్తే బ్రెత్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. ఇక్కడ విండ్ అని ఉన్నది, అక్కడ బ్రెత్ అంటే ఊపిరి 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 అయిన దేవుడు. నా ఛానల్ పేరు ఊపిరి అయిన దేవుడు. ఆ ఛానల్ని స్టార్ట్ చేసి నేను లైవ్ ఇచ్చి నేను చెప్పిన మాట, నీవు అడుగు దేవుడు ఇస్తాడు అని చెప్పిన. ఒక వ్యక్తి సాయిబాబా అనే వ్యక్తి నాకు ఫోన్ చేసినాడు. నేను ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మా డాడీ రైల్వే గేట్ మ్యాన్, గేట్ వేసి మరి ఇంటికి అంటే డ్యూటీ అయిపోయినాక దిగి ఇంటికి వస్తున్న సమయంలో బ్యాటరీ షాప్స్, బ్యాటరీ ఛార్జింగ్ చేసే షాప్ దగ్గర బయట ఉన్న నీళ్ళతో ముఖం కడుక్కున్నాడు. ఆయనకు తెలియదు అది యాసిడ్ అని. హల్లెలూయా. ఆయన కళ్ళు కాలిపోయినాయి. నువ్వు అంటున్నావు కదా దేవుని దగ్గర అన్నీ ఉన్నాయని, నువ్వు దేవుడు కళ్ళు ఇస్తాడా నాకని. నేను దేవునితో ఒడంపిక్కడ ఏం చేసుకున్నాను, నేను ప్రార్థన చేస్తే కార్యం జరగాల. ఆ రోజు రాత్రి ఆయన 10:30కు ఆయన ఫోన్ చేయడం జరిగింది. నేను నా డౌట్, ఈయన నిజంగానే సాక్ష్యం అడుగుతున్నాడా లేక పేరేమో సాయిబాబు ఉంది, ఏంది విషయం అనుకొని, ఏది ఏమైనప్పటికీ బ్రదర్ ఇప్పుడు నాకున్న అప్పటి జ్ఞానం ప్రకారం నేనన్నా దేవుడు చాలా బిజీ ఉంటాడయ్యా, ఇప్పుడు టైం 10:30 అవుతుంది, ప్రొద్దున 4 గంటలకు అయితే ఫ్రీ ఉంటాడు, పండుకొని ఉంటాడు, లేపి ప్రార్థన చేద్దామన్నా. అంటే మనిషిని కదా, చిన్న జ్ఞానం. అప్పుడు తిరిగి ఆయన 4 గంటలకు లైవ్లోకి వచ్చినాడు. లైవ్లో ప్రార్థన చేసి నేను చెప్పిన విషయము, అయ్యా దేవుడు మీ డాడీకి కొత్త కళ్ళు ఇవ్వబోతున్నాడు 10:30 గంటల లోపు. హల్లెలూయా. ఉదయం 4:30కు ప్రార్థన, 10:30కు కళ్ళు. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసేసి నేను ఆఫీస్కి వచ్చేసిన. 10:30కు కరెక్ట్గా నాకు కాల్ వచ్చింది. సారీ 10:30 కాదు, 10 గంటలకే, 10 గంటలకే కాల్ వచ్చింది. నిశ్శబ్దమైన సౌండ్, ఏం ఆలోచన లేదు. సమయానికి ముందు చెప్పాలని ఆశ. అయితే ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు అవుతుంది. నాకు భయం అయిపోయి 4వ నిమిషం నేను అడిగిన, అయ్యా ఏంటిదయ్యా నువ్వు సైలెంట్గా ఉన్నావు, అసలు ఏమైందో చెప్పు అని. నాకు భయం వేస్తూ అడిగినప్పుడు ఆయన అన్నాడు, దేవుడు ఉండయ్యా అన్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత అద్భుతకరుడు అంటే, ఆయనకు రాత్రి కళ్ళు పోయినాయి, డాక్టరు బ్యాండేజ్ వేసేసిండు, కళ్ళు రావని చెప్పిండు. కుమారుడు ప్రార్థన అడిగిండు. ఉదయం నేను ప్రార్థన చేసిన 10 గంటలకు ఆయన నిద్రలేసి మత్తులో ఉన్నాడు. ఎందుకంటే ఆయన తాగి ఉన్నాడు. ఆయన అక్కడ నిజామాబాద్ దగ్గర నవాబ్పేట్ అనే విలేజ్ దగ్గర ఆయన రైల్వే గేట్ మ్యాన్. ఆయన మత్తులో ఉండి ఏ నీళ్ళతో అడుకుండో ఆయనకు తెలియదు, కాబట్టి ఆయనకి ఏం జరిగిందో కూడా తెలియదు. ఉదయం 10 గంటలకు ఎవరు నాకు ఈ బ్యాండ్ కట్టిరని ఆయన తీసేసిండు. తెల్ల కళ్ళు దేవుడు ఇచ్చిండు. హల్లెలూయా.
ఇంత గొప్ప దేవుడు నన్ను వాడుకోవాలని ఆశపడ్డప్పుడు నేను ఆయనకు సరెండర్ అయిపోయినా. అయ్యా నువ్వు నా ద్వారా కూడా పని చేయగలుగుతావా అంటే సర్వలోకంతో నేను పని చేస్తానని చెప్పినాడు నా దేవుడు. హల్లెలూయా. ఈరోజు మీకు ఎంతమందికి ఆశ ఉందో నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు కష్టపడితేనే దేవుని దగ్గరికి వెళ్తా అంటే అది నీ ఇష్టం. కష్టపడక ముందుకే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తా అంటే దేవుడు ఎంతగానో సంతోషపడతాడు, నాకంటే రెట్టింపు ఆశీర్వాదం మీకు ఇస్తాడు. అలాంటి దేవుడు మరి ఆ గాలిని ఈరోజు మీ మధ్యలోకి తీసుకొని వచ్చినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం చూస్తే గాలి అంట తనకి ఇష్టమైన చోటకు వస్తుందంట, ఇష్టమైన చోట విసురుతుంది. నీవు దాని శబ్దంను విందువు కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడి నుండి పోవునో తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉంటాడట. నేను ఇక్కడికి రావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఆశ, కానీ దేవుడు ఈ రోజు నడిపించినాడు. మీ మధ్యలో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు సమయం ఇచ్చినాడు. నేనేం గొప్ప దైవ సేవని కాదు, లేక నేను ఏదో బైబిల్ కాలేజ్ చేసి పిహెచ్డీలు అలాంటివి ఏవీ చేయలేదు. కేవలం నేను ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుకున్న ఇంజనీర్ని మాత్రమే. కానీ నేను చదువుతున్న వాక్యమే నన్ను బలపరిచింది. నేను నేర్చుకున్న నా వాక్యమే నన్ను నడిపిస్తుంది. దేవుడు నా పట్ల నిలబడి అయ్యా నువ్వు పో సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. మరి దేవుడు ఇచ్చిన తలాంతు చేత, దేవుడు ఇచ్చిన మాట చేత నా నోటికి మాట ఇచ్చినాడు. మాట లేని మనుషులు ఎంతోమంది ఉన్నారు, కళ్ళు లేని మనుషులు ఎంతోమంది ఉన్నారు, కాళ్ళు లేని మనుషులు ఎంతోమంది ఉన్నారు. కానీ నాకు అన్ని ఇచ్చిన దేవుని కోసం నేను ఒక్కరోజు కూడా నేను కనుక సువార్త చెప్పలేకపోతే నేను వ్యర్థులను అని నియమించుకొని నాతో తోటి భాగస్తులను తీసుకొని నేను ఇక్కడికి రావడానికి ఇష్టపడి ఈరోజు మేము ముందు నిలబడ్డాం. గాలి గురించిన విషయాలు అనేకమైన విషయాలు మనం చూస్తాం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1-2 వచనంలో చూస్తే మరి పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వాళ్ళు అందరూ కూడా ఒక చోట కూర్చొని వేగం చూడు భలే అక్కడ వేగంగా వీచే గాలిని వాళ్ళందరూ కూడా అక్కడ చూస్తుంటారు. ఆ రీతిగా మరి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అక్కడికి ఒక పరిశుద్ధాత్మ శక్తి అక్కడికి దిగినట్టుగా మరి చూస్తాం. క్లుప్తంగా 3 విషయాలు నేను చెప్పి మరి నా వాక్యాన్ని ముగిస్తా. దేవుడు నరుని జీవమును తన పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చినాడని ఇప్పటికరకు మనం అందరం కూడా తెలుసుకున్నాం. మరి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మన లోపట అందరికి కూడా అది విస్తరింపబడ్డది. నేను చెప్పాలనుకున్న వాక్యం ఏంటంటే ఈ ఫోన్ని తయారు చేసిన వానికే తెలుసు దీంట్లో ఏం పాడవుతుంది, ఏం పాడైతే ఏం చేయాలని. అవునా కదా? ఈ ల్యాప్టాప్ తయారు చేసిన మనిషికే తెలుసు ఈ ల్యాప్టాప్లో ఏముంటుంది అని. లేక ఈ కెమెరాని తయారు చేసిన వాళ్ళు లేక క్రియేటర్ గురించి విషయం ఉంటే ఒక రింగ్ పెట్టుకున్నాం, బంగారం పెట్టుకున్నాం, లేదా మెడలో చైన్ వేసుకున్నామంటే దాన్ని తయారు చేసిన వానికే తెలుసు అది ఎట్లా తయారు చేయిందని, ఏం చేస్తే తయారవుతుంది, దాన్ని కరగబెట్టాలా లేక దాన్ని ఒక మిషన్లో వేయాలా అని. అంటే అది క్రియేట్ చేసేవానికే తెలుసు దాని గురించి. సో నిన్ను నన్ను క్రియేట్ చేసిన వానికే తెలుసు మన గురించి. హల్లెలూయా. నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆయనకు ఒక్కనికే తెలుసు. నిన్ను తయారు చేసి ఈ భూలోకంలో పెట్టినాడంటే నిన్ను ఒక పర్పస్తో నియమించుకున్నాడు. నన్ను ఒక పర్పస్తో నిర్వహించుకున్నాడు. ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా ఒక పర్పస్తో నియమించుకున్నాడు. ఆ పర్పస్ ఏంది అని తెలుసుకోవడానికి మీరు ఇష్టలుగా ఉండాలి. ఈ ఆత్మకు సంబంధించిన విషయం కనుక నీ ఆత్మతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక రూపంలో దేవుని నువ్వు చూస్తున్నావా, లేక ఒక శక్తిలాగా ఆయన నువ్వు చూస్తున్నావా, లేక నిన్ను పరిశుద్ధపరిచి నీలో ఆత్మను నింపిన దేవుణ్ణి నువ్వు అంత స్ట్రిక్ట్గా లేక అంత నమ్మకంగా నువ్వు చేస్తున్నావా? అంటే దేవుడు ఇచ్చిన ఆత్మ ఎంత పవిత్రమైందో అంతే పవిత్రంగా మనం ఉంటున్నామా? మనం నోటిని మనం కంట్రోల్ చేసుకుంటున్నామా? మన కళ్ళను మనం కంట్రోల్ చేసుకుంటున్నామా? మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నామా? మనమే చేస్తున్నాం తప్పులు, పాపాలు మనమే చేస్తున్నాం. కానీ దేవుని యొక్క ఆత్మ మన లోపట ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే చీకటికి మనం సమయాన్ని ఇస్తున్నాం, అంటే పాపానికి మనం సమయాన్ని ఇస్తున్నాం. కాబట్టి
నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నరుని తయారు చేసింది ఎందుకని అంటే తనని స్తుతించడానికి, తనని ఆరాధించడానికి, మనము ఆ విషయాన్ని పక్కన పెట్టి మన శరీరానికి ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడుతున్నాం. దేవుని యొక్క పనిని మనం ఏర్పాటు చేసుకొని మరి ఆయన ఆత్మను కనుక మనం నరునికి జీవమును తన పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగైతే ఇచ్చినాడో ఆ ఆత్మను కాపాడుకోవడానికి, ఆత్మలో నడవడానికి మనం ఇష్టపడదాం. యోబు రాసిన యోబు 33 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: దేవుని ఆత్మ నన్ను సృజించాను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చాను. ఆయన జీవం ఇచ్చిన ఆత్మను మనం పక్కన పెట్టి మన ఇష్టానుసారమైన జీవితాలు మనము జీవిస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూద్దాం. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. మరి దేవుడు తన శక్తిని తన ప్రజలకు అద్భుతాలను చేయడానికి తన పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించినాడు. ఈరోజు లోకంలో అద్భుతాలు జరుగుతున్నాయని అంటే ఆయనకి ఇచ్చిన ఆత్మ ద్వారా ఆయన నమ్మకముతో, విశ్వాసముతో దైవ సేవకుడు పవిత్రంగా ఉంటాడు కాబట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు అవి జరుగుతున్నాయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా చేస్తే జరగాలి అని కనుక నువ్వు ఆశతో ఉంటే అంతే పవిత్రంగా ఉండడానికి కోసమై ప్రయత్నం చేయి. ఎందుకంటే అపోస్తుల కార్యంలో మనం కనుక చూస్తే ఆ మేడగదిలో 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వనిని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండే చోట ఇల్లంతయు నిండెను. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మేడగది పైకి పోయి అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే బలమైన ఒక గాలి అక్కడికి దిగి వాళ్ళందరినీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపుతుంది. సో ఆల్రెడీ వాళ్ళందరి లోపల ఆత్మ ఉంది, కానీ ఆ గాలి చేత తిరిగి దేవుడు వాళ్ళని బలపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఈరోజు నీవు నేను మనందరం కూడా ఈ సంఘంలో ఉన్నాం కాబట్టి మనం కూడా ఆ రీతిగా బలపడాలా అని ఆశ కలిగి ఉంటే దేవుని కనుక నువ్వు నిజంగా ఆస్వాదనిస్తే ఆ పరిశుద్ధాత్మ గాలి నువ్వు కూడా అనుభవిస్తావు. నేను ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థనలు చేయడానికి నేను ఇష్టపడుతూ ప్రార్థన చేస్తానో నాకు ఈ ఎడమ వైపు నుంచి ఒక చల్లటి గాలి, ఎంత ఎండల నుండి ఎక్కడైనా నుండి ఆ గాలి, నాకు ఆ చల్ల గాలి తాకినప్పుడు నాకు ఆ షవరింగ్, ఆ శక్తిని నేను పొందుకుంటా. అదే రీతిగా మీరు కూడా పొందుకోవాలనుకుంటే దేవుడు తప్పకుండా మీ కార్యం కూడా దేవుడు మీతో కలిసి కూడా సహవాసం చేస్తాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. ఈరోజు నేను చెప్పిన మాట మీరందరూ కూడా చెప్పుదురుగాక. ఆమెన్. మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలి అని అంటే దేవుని యొక్క ఆత్మను మీరు నింపుకోవాలి, దేవుని యొక్క శక్తిని మీరు నింపుకోవాలి. దేవుడు ఆల్రెడీ మీకు ఒక ఆత్మను ఇచ్చినాడు, కానీ మీరు అదంతా కూడా దురాత్మనికి సంబంధించిన కార్యములు చేయడం ద్వారా ఆ ఆత్మ దేవుని కార్యాలు చేయలేక వెనుకబడిపోతున్నామేమో. కనుక మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క కార్యమును చేయటకు ప్రయత్నం చేద్దాం. అదే రీతిగా జకర్యా 4వ అధ్యాయం 6వ వచనం కూడా చదివితే, శక్తినైనను బలము చేయనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిందంట. దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఈ కార్యము జరుగుతుందని నువ్వు నమ్మి నిజంగా కనుక నువ్వు దేవునితో అంటబడి ఉంటే దేవుడు నీ కార్యములు సఫలపరుస్తాడు. హల్లెలూయా. అయితే మీరు మీ జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కావాలని ఒకవేళ మీరు అనుకుంటే మీరు చేయవలసిన పనులు ఏంటంటే, మీరు అది ఎలా పొందుకుంటారో, ఆయనను ఎలాగా మీరు పొందుకోవాలనుకుంటున్నారో, లేక మీరు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి విశ్వసించి అడిగినట్లయితే ఆయన తన పరిశుద్ధాత్మ శక్తిని మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు ముందుగానే ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చదువుదాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి. అడుగుతామా మనం? ఆ టైంకే అడుగుతాం. ఇది చేస్తావా చేయవా, నీ ఇష్టం, ప్రార్థన అయితే చేస్తున్నా, నీ ఇష్టమే, ఆయనకే ఇంకా అప్పచెప్తావు. అంటే ఒక కొడుకు తండ్రి పట్ల ఎంత అయితే
కనెక్టివిటీ ఉంటాడో మా డాడీ చేస్తాడులే అన్న స్థితిలో మనం ఉంటాడో అట్లనే ఉంటున్నాం మనం క్రైస్తవులం. మా డాడీ చూసుకుంటాడు, మా జీసస్ చూసుకుంటాడు, అంతేనా? మరి నువ్వు నిజంగా ఆయన కొడుకు అయితే, నువ్వు నిజంగా ఆయన బిడ్డవు అయితే మరి ఆయన ఉన్నట్టు ఉండాలి కదా. ఇంకా ఆయన క్షమించుకుంటూ మనం క్షమించి ముందుకు పోతూనే ఉన్నాడు. కానీ ఆయన ఆత్మను నింపుకున్న మనము ఆయనలాగా ఉంటున్నామా? తండ్రికి ఉన్న పేరు కుమారుడిగా నేను సంపాదించుకుంటున్నానా, లేక మీరు మీ తండ్రుల స్థానంలో మీరు నిలబడుతున్నారా, లేక దేవుని యొక్క స్థానంలో మీరు నిలబడుతున్నారా? అది మీకే ప్రశ్న వేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. యోబు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రచురించుచు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీరు యవనస్తులు దర్శనములు చూతురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మీరు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతురు అంటున్నారు. ఎప్పుడు అని అంటే నిజంగా మనం ఆయన యొక్క ఆత్మను కనుక మనం నింపుకుంటే ఆయన మరి శరీరంలో ఆయన ఉండి ఆయన కార్యములు మరి చేస్తాడు. ఈరోజు మనం 3 ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాం. ఒకటి, దేవుడు నరుని జీవాత్మను తన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఇచ్చినాడని మనం తెలుసుకున్నాం. రెండోది ఏంటంటే దేవుని యొక్క శక్తిని ఆయన ప్రజలకు అదృష్టంగా చేయడానికి తన పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించినట్టుగా అపోస్తులకు ఏ రీతిగా అనుగ్రహించినాడో అదే రీతిగా మనం కూడా ప్రార్థించినప్పుడల్లా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడని మనం తెలుసుకున్నాం. మూడో విషయం కనుక చూస్తే, ఆయన మీ జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కావాలని ఆయన అడుగుతున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం నెరవేర్చుకున్నటకు మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ పాప భారాన్ని లేక ఈ ప్రపంచంలో విజయవంతమైన జీవితం మీరు జీవించాలనుకుంటే దేవుని యొక్క గాలి లేకపోతే దేవుని యొక్క శ్వాసను మీరు దేవుని యొక్క ఆత్మను లేక దేవుని పొందుకోవాలనుకుంటే మీరు పవిత్రంగా ఉండడానికి కోసమే ప్రయత్నం చేయండి. ఆ రీతిగా అయితే ఉంటే దేవుని యొక్క గొప్ప కార్యములు మీ అందరి పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ బంధువుల పట్ల, మీ ఇరుగు పొరుగు వారి పట్ల మీరు ఏది అడిగినప్పటికీ దేవుడు అది మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఇటు వాక్యంను దీవించి ఆశీర్వదించిన గాక. సమయం ఇచ్చిన అయ్య గారికి నిండైన వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యంను మీకు బలంగా దేవుని యొక్క